మనం చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. కొంతమంది ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను బట్టి కృంగిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే కుటుంబ సమస్యలు, కుటుంబ బంధాలు డివోర్స్లు అవుతున్నప్పుడు కృంగిపోతూ ఉంటారు. పేరెంట్స్ అయితే పిల్లల భవిష్యత్తును బట్టి ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు అని చెప్పి వాటిని బట్టి కృంగిపోతూ ఉంటారు. అలానే తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. ఇలా కొంతమంది ఫ్యామిలీ గురించి కూడా కృంగిపోతూ ఉంటారండి. ఇంకొంతమంది అయితే ఆరోగ్య సమస్యలను బట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి, దీర్ఘకాలిక వ్యాధులను బట్టి కృంగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మన లైఫ్లో ఫెయిల్యూర్ అనేది వస్తుందో డెఫినెట్గా అందరూ కృంగిపోతూ ఉంటారండి. అది జాబ్లో కావచ్చు, స్టడీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనేది వస్తుందో, వైఫల్యం, ఓటమి అనేది వస్తుందో డెఫినెట్గా అందరూ కృంగిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. నా ఫ్యూచర్ ఏమైపోతుందో, నా లైఫ్లో నేను ఏమైపోతాను, లోకం ఎలా ఉందో చూస్తూ ఉన్నాము, నాకు అసలు ఉద్యోగం వస్తుందా కాదా, ఈ కాంపిటీషన్ వల్ల నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా ఫ్యూచర్ గురించి మనం ఎక్కువగా భయపడుతున్నప్పుడు కృంగిపోతూ ఉంటాం. అలానే మెయిన్లీ అండి ఆత్మీయ పోరాటం విషయంలో ఎప్పుడైతే మనము భక్తి జీవితంలో ఓడిపోతామో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తామో డెఫినెట్గా మనం కృంగిపోతూ ఉంటామండి. ఈ వీడియో చూస్తున్న మీరు కన్నీటిలో ఉంటే, కృంగిపోతుంటే, నా జీవితంలో నేను ఓడిపోయాను, నేను ఏది సాధించలేకపోతున్నాను, వీళ్ళు ఎవరన్నా అలా కృంగిపోతూ ఉంటే దేవుడు చెప్తున్న మాట, మీ కన్నీరంతా ఆయన తుడిచివేస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. డు నాట్ బీ అఫ్రైడ్, డు నాట్ బీ డిస్కరేజ్డ్, హీ విల్ ఆల్వేస్ దేర్ విత్ యూ అండి. ఈ రోజుల్లో మీరు కూడా నేను బాలుని అంటే నాకు అంత కెపాసిటీ లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నా సామర్థ్యత అంత కాదు, నా వల్ల కాదు అవన్నీ అని మనం అంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నేను చిన్నవాడిని, నేను బాలుని, నాకు అంత కెపాసిటీ లేదు, అంత సామర్థ్యత లేదు అని అనవద్దు అని చెప్తున్నాడండి. మనం ఎంత అని మనం చూసుకోకూడదు. మన నాలెడ్జ్, మన కెపాసిటీ, మన సామర్థ్యతని మనం చూసుకుంటే లోకం ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేం. కానీ మనకి ఇక్కడ మ్యాటర్స్ ఏంటంటే మనం కలిగి ఉన్న మన పవర్ ఎంత, దేవుని పవర్ ఎంత అని మనం చూసుకోవాలి. ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుని మనం కలిగి ఉండగా మనం దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో మన ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్క సమస్యలను బట్టి మనం కృంగిపోకుండా యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. డు నాట్ బీ అఫ్రైడ్ అండి, జస్ట్ లీన్ ఆన్ గాడ్, హీ విల్ గైడ్ us ఇన్ ఆల్ దోస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ప్రతి విషయంలో మనం ముందుకు నడిపిస్తాడు. హీ విల్ హోల్డ్ అవర్ హ్యాండ్స్ అండ్ లీడ్ us. మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఈరోజు మీరు ఓడిపోయారని బాధపడుతున్నారు కదా, దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. ఈరోజు మీరు బలహీనంగా ఉన్నారు కదా, దేవుడే మీ బలంగా మార్చబడతాడు. మీరు నిరాశగా ఉన్నారు కదా, దేవుడే మీ ఆశ. ఆయన వైపు చూడండి, మీ ప్రతి కన్నీరుని దేవుడు చూస్తున్నాడు, మీ ప్రతి కన్నీరు నేను తుడిచివేస్తాడు. ఇది మీరు చెప్తున్నామాట, కృంగిపోవద్దమ్మా, కన్నీరు విడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను అనే వాగ్దానం చేస్తున్నాడు.